విజయవాడ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీకి మద్దతిచ్చిన శ్రీదేవి వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. కౌన్సిల్లో మొత్తం 29 సీట్లుంటే అందులో టీడీపీ, వైసీపీకి చెరో 14 ఓట్లు ఉన్నాయి. ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు. ఇండిపెండెంట్ మద్దతు ఇవ్వడంతో టీడీపీ బలం 15కు చేరుకుంది. ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఓటుతో టీడీపీ బలం 16కు చేరడంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ పరమైంది. విజయవాడ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీకి మద్దతిచ్చినటువంటి శ్రీదేవి వైస్ చైర్పర్సన్ గా ఎన్నికవడం జరిగింది. అలాగే కౌన్సిల్లో మొత్తంగా 29 సీట్లుంటే అందులో టీడీపీకి, వైసీపీకి చెరో 14 ఓట్లు ఉన్నాయి. ఒకరు ఇండిపెండెంట్ గా ఉన్నారు. ఇండిపెండెంట్ మద్దతు ఇవ్వడంతో టీడీపీ బలం 15కు చేరుకుంది. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఓటుతో టీడీపీ బలం 16కు చేరడంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ పరమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, 2021 తర్వాత వాయిదా పడినటువంటి కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ ఎన్నికలో టీడీపీ చైర్మన్ పీఠాన్ని, వైస్ చైర్మన్ పీఠాన్ని కూడా గెలిచింది. మొత్తం 29 సీట్లలో 16 సీట్లు ఎక్స్ అఫిషియో సీట్లను కూడా కలిపి టీడీపీకి 16 ఓట్లు రావడంతో ప్రస్తుతం 2021 తర్వాత ఆగిన చైర్మన్ ఎన్నిక ప్రస్తుతం టీడీపీ పరమైంది. దీంతో వైసీపీ వెనుదిరిగిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? గతంలో మీరు వైసీపీకి ఎక్స్ అఫిషియోగా ఓటేశారు, ఇప్పుడు టీడీపీకి గెలుపొందిన పరిస్థితి అంటే అప్పటికి ఇప్పటికి ఎక్స్ అఫీషియల్లో అప్పుడు అటొకళ్ళు ఇటొకళ్ళు ఉన్నాం, ఇప్పుడు అటు ఇటు తారుమారైంది పరిస్థితి. ఏమైనా ఆ రోజు ఎన్నిక జరిగినప్పుడు ఆ 2021లో 16 మంది టీడీపీని సమర్థించడం, వైసీపీని 15 మంది సమర్థించడం, ఒక వివాదం కోర్టులో అపరిష్కృతంగా ఉండటం, ఇంతకాలానికి కేసులు విత్డ్రా చేసుకున్నందువల్ల గౌరవ హైకోర్టు వారు అప్పటి సీల్డ్ కవర్ని ఫలితం ప్రకటించమన్నారు. ఆ ఫలితాన్ని ఈరోజు ఆర్డీఓ గారు ప్రకటించడం జరిగింది. దీనికి వైసీపీ వాళ్ళు వ్యక్తపరిచిన అభ్యంతరం ఏంటంటే లేదు, లాటరీ చేయాలన్నారు. ఎందుకు లాటరీ చేయాలి? అప్పుడు జరిగిన ఎన్నికలో క్లియర్ గా అప్పటి రిటర్నింగ్ అధికారి గారు దాంట్లో మొత్తం వివరంగా రాసి పెట్టున్నారు. టీడీపీకి 16 వచ్చినాయి, వైసీపీకి 15 వచ్చినాయి అని. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే, సరే అప్పటి ఎన్నిక మీద ఏమన్నా ఉన్నా కూడా కోర్టు ఇప్పుడు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఆ ప్రకారమే అప్పటి ఫలితం ప్రకటించారు. మళ్లీ అవసరమైతే ఎన్నిక నిర్వహించడానికి కూడా మాకేం అభ్యంతరం లేదు. ఈ రోజు 2 వంతుల పైగా మెజార్టీ మాకే ఉంది. దాదాపుగా 20 పైగా కౌన్సిలర్ల మద్దతు మాకే ఉంది. కొండపల్లి మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు గారు, వైస్ చైర్మన్ గా 1గా కరిమికొండ శ్రీలక్ష్మి గారు, వైస్ చైర్మన్ 2గా చుట్టకుదురు శ్రీనివాసరావు గారు ఎన్నికవడం జరిగింది. ఒక వారం క్రితం జరిగిన తేదీ ఇచ్చి మళ్లీ ప్రభుత్వం వారు కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. అప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జోగి రమేష్ మాట్లాడుతా, ఇది నైతిక విజయం మాది, తెలుగుదేశం వాళ్ళు పారిపోయారు, ఇది ప్రభుత్వం వాయిదా ఇస్తే. సరే, ఈ రోజు వాళ్ళు పారిపోయారు. వాస్తవం ఏంటంటే బలాబలాలు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడటం, గతంలో కూడా అతను ఇదే రకంగా మాట్లాడాడు, ఇది వాళ్ళ నైజం. మొన్నే ఒక 2025కి సంబంధించి పెద్ద జోకు పేల్చాడు జోగి రమేష్ గారు. అమరావతి నిర్మించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అవుద్దంట. 2029లో
అధికారంలోకి వచ్చి ఈసారి బ్రహ్మాండంగా నిర్మిస్తారంట. ఇప్పుడు నిర్మిస్తున్న చంద్రబాబు గారు నిర్మించే అమరావతి పెద్ద లెక్కలోది కాదంట. ఇది ఆయన ఉవాచ. ఇది ఈ శతాబ్దానికే ఒక పెద్ద జోకు. 3 రాజధానుల పేరుతో అమరావతిని ఛిద్రం చేసి మళ్లీ వీళ్ళు రావటం, గెలవటం, మళ్లీ అమరావతిని ఎట్నాశనం చేస్తాం, ఫేజ్ 2 చూపిస్తాం అనే దానికోసం రెడీగా ఉన్నారు. దయచేసి ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోండి. అది జరిగిన ఒక్కరోజు తేడాతోనే వాళ్ళ సాక్షి టీవీలో డిబేట్ పెట్టి రాజధాని అమరావతి ప్రాంతం అంతా ఏమని మహిళలను కించపరిచారో తెలుసు. కాబట్టి వీళ్ళకి బుద్ధి వచ్చింది. కొండపల్లిలో అన్ని రకాల విజయాలు టీడీపీయే. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే టీడీపీకి సంబంధించిన 16 కౌన్సిలర్లు, ఏదైతే 15 మంది కౌన్సిలర్లు టీడీపీ గెలిచారు. ఒక ఎక్స్ అఫీషియో ఓటు ఎంపీ కేశినేని శ్రీనివాస్ 2021 నవంబర్లో వినియోగించారు. ఆ ఓటు చల్లదని చెప్పి వైసీపీ కోర్టుకు వెళ్లడం, హైకోర్టు తీర్పుకు సంబంధించిన సీల్డ్ కవర్ ఇవాళ ఈ ఎన్నిక సందర్భంగా పంపించడం, ఆర్డీఓ దాన్ని ఆ సీల్డ్ కవర్లో ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం ఎక్స్ అఫీషియోగా అప్పుడు ఎంపీ కేశినేని నాని వేసిన ఓటు చెల్లుబాటు అవుతుందని కూడా ఆదేశాలు ఇవ్వడంతో టీడీపీ బలం 16కు చేరుకుంది. దీంతో మున్సిపల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ రెండు స్థానాలు కూడా టీడీపీ పరమయ్యాయి. నల్లి రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్.